హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కర్ణాటక టూర్‌లో భాగంగా హోర్నాడు నుంచి శృంగేరి బయలుదేరాం. ఇది కూడా కంప్లీట్ ఘాట్ సెక్షన్. శృంగేరి శారదాపీఠం కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. వాల్మీకి రామాయణంలో విభండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం ఉన్న శృంగ పర్వతమునకు దగ్గరగా ఉండడం వల్ల దీనికి శృంగేరి అని పేరు వచ్చింది. ఇదే దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం. శ్రీ ఆదిశంకరాచార్యులు అద్వైతమును వ్యాప్తి చేయుటకు తన శిష్యులతో దేశం నలుమూలలా పర్యటిస్తున్నప్పుడు ఇక్కడకు రావడం జరిగింది. ఇక్కడ ఎండలో ప్రసవించుచున్న కప్పకు ఒక పాము పడగ విప్పి నీడనివ్వడాన్ని ఆయన చూశారు. పరస్పర జాతివైరం లేకుండా మైత్రీభావం ఉంది కాబట్టి ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనదని, అంతేకాకుండా మండనమిశ్రుడి భార్య ఉదయభారతి సరస్వతిమూర్తిగా ఇక్కడే మారిపోయింది. ఈ రెండు సంఘటనలు చూశాక ఇక్కడే మొదటి మఠం స్థాపించారు. ఆదిశంకరాచార్య వారు ఇక్కడ 12 సంవత్సరాలు ఉన్నారని చెబుతారు. తరువాత దేశాటన జరుపుతూ పూరి, కంచి, ద్వారకలో మరో 3 మఠాలు స్థాపించారు. ఈ దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠంలో శారదాంబ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో శ్రీ ఆదిశంకరులచే గంధపు చెక్కతో శారదాంబ విగ్రహం స్థాపించబడింది. ఈ పీఠంలోకి ప్రవేశించిన తర్వాత చుట్టూరు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ ఎదురుగా కనిపిస్తున్నది యాగమండపం. ఈ యాగమండపానికి పక్కనే 2 ఏనుగులు అందరిని ఆశీర్వదిస్తున్నాయి. చూడటానికి చాలా బాగుంది. ఇదేనండి శ్రీ శారదాంబ సన్నిధి. ఆలయ పరిసరాలు 20వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడింది. తరువాత పాత దేవాలయం స్థానంలో కొత్త దేవాలయాన్ని నిర్మించారు. ఇదే శారదాంబ అమ్మవారి అంతరాలయం. 14వ శతాబ్దంలో 12వ జగద్గురు శ్రీ విద్యారణ్య స్వామి వారు బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడే శ్రీ ఆదిశంకరాచార్య వారి బంగారు విగ్రహం కూడా ఉంది. ఫొటోస్, వీడియోలు తీయనివ్వడం లేదు. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఎదురుగా కనిపిస్తున్నదే శ్రీ విద్యాశంకర దేవాలయం. ఈ మఠానికి చెందిన 10వ పీఠాధిపతి అయిన విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంగా ఉంటారు. తుంగభద్ర నది ఒడ్డున ఈ దేవాలయం. అవతలి పక్కన నరసింహవనం ఉంది. ఆ నరసింహవనంలో పీఠాధిపతులు అర్చన చేస్తుంటారు. ఈ ఆలయానికి అనుసంధానంగా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఇంకా వినాయక స్వామి వారి గుడి. మేము వర్షాకాలం సీజన్లో వెళ్ళటం వల్ల అప్పటికప్పుడే పెద్ద వర్షాలు పడిపోతున్నాయి. మీరు ఎవరైనా వర్షాకాలం వెళ్తే తగిన ఏర్పాట్లు చేసుకోండి. ఆలయ ప్రాంగణంలో శారదాంబ దేవి గుడి పక్కన శ్రీ ప్రవచన మందిర ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆదిశంకరాచార్య జీవిత విశేషాలు, ఇంకా మిగతా పీఠాధిపతుల జీవిత విశేషాలు చాలా పెయింటింగ్స్ రూపంలో ఉన్నాయి. చూడటానికి పెద్ద ఆర్ట్ గ్యాలరీలా ఉంది. ఎప్పుడైనా మీరు వెళ్తే తప్పకుండా ఈ గ్యాలరీని కూడా చూడండి. కర్ణాటకలో మిగతా దేవాలయాలాగే ఇక్కడ డ్రెస్ కోడ్ అంత స్ట్రిక్ట్గా ఏమి చూడలేదు. ఈ శృంగేరి పీఠానికి ప్రవేశ రుసుము ఏమీ తీసుకోవటం లేదు.
ఇక్కడ ఎదురుగా ఆది శంకరాచార్య శ్రీకృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసానికి చాలా పెద్ద హాల్ లాంటిది ఉంది. అక్కడ చిన్నపిల్లలకి చాలామంది అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. కర్ణాటక టూర్కి వస్తే తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది శృంగేరి పీఠం. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.